తాకినంతనే పరిశుద్ధపరిచే యేసుక్రీస్తు ప్రభునామంలో అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం యోహాను సువార్త 18 నుంచి 24 వరకు. వారు కైపా యొద్ద నుండి అధికార మందిరమునకు యేసుని తీసుకుని పోయి, అప్పుడు ఉదయమైన కనుక వారు మైలు పడకుండా పాస్కాను భుజింపవలనని అధికార మందిరంలోకి వెళ్ళలేదు. కావున పిలాతు బయట ఉన్న వారి యొద్దకు వచ్చి, ఈ మనుషుని మీద మీరు ఏ నేరం మోపుచున్నారని. అందుకు వారు, వీడు దుర్మార్గుడు కాని ఎడల వీడిని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పిరి. పిలాతు, మీరు అతన్ని తీసుకుని పోయి మీ ధర్మశాస్త్రం చెప్పిన అతను తీర్పు తీర్చుడనగా, యూదులు ఎవరికని మరణశిక్ష విధించుటకు మాకు అధికారం లేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టు మరణం పొందబోవునో దాన్ని సూచించి చెప్పిన మాట నెరవేరెను. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసుని పిలిపించి, యూదుల రాజు నీవేనా అని ఆయన అడుగ్గా, యేసు, నీ అంతటా నీవే ఈ మాట అంచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పుదురా అని అడిగాను. ఇప్పుడు ఫస్ట్ అన్న దగ్గరికి తీసుకెళ్ళారు యేసుక్రీస్తు ప్రభుని తీర్పు కోసం. తర్వాత కైపా దగ్గరికి తీసుకెళ్ళారు. తర్వాత పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. ఇప్పుడు అది ఉదయకాల సమయం అన్నమాట. అది వాళ్ళు పాస్గా భుజించక ముందు అక్కడికి రాకూడదు, ఆ మందిరం దగ్గరికి రాకూడదని, వాళ్ళు అధికార మందిరంలోకి రాకూడదని వాళ్ళు మైలు పడిపోతామని వాళ్ళు రాలేదు. ఇప్పుడు అసలు పరిశుద్ధుడైన దేవుణ్ణి పట్టించే వాళ్ళు మైలు పడిపోయారు. ఇప్పుడు అపవిత్రులు అయిపోయారు. అపవిత్రమైన పని చేసి దేవుణ్ణి, నీతివంతుడిని వారి శిక్షకి పట్టుకుని వాళ్ళు మైలు పడ్డారు. ఇప్పుడు ఆ అధికార మందిరంలోకి వస్తే అపవిత్రులు అయిపోరు. ఇంకా ఇంకా అసలు దేవుడికే వీళ్ళెంత చేసి అపవిత్రులు అయ్యారు కనుక వాళ్ళ మైలు పడకూడదని రాలేదని అక్కడ రాసింది. అప్పుడు పిలాతు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళని అడిగాడు, ఈ మనుషుడి మీద మీరు ఏ నేరం మోపుతున్నారని అడిగినప్పుడు వాళ్ళు అంటున్నారు, వీడు దుర్మార్గుడు కాని వాళ్ళ వీడు నీకు అప్పగించము అంటే. యేసుక్రీస్తు ప్రభు అంటే దుర్మార్గుడు. గుడ్డివారు కొళ్ళిచ్చి, గుంటివారికి కాళ్ళు ఇచ్చి, చచ్చిన వాళ్ళు లేపి, అంత సమస్తం మంచి. ఈ రోజుకి కూడా నాలాంటి వాళ్ళందరినీ ఎంతో ఎంతో మా దీనత్వాలు, మా బాధలు చూసి, మా కన్నీటి ప్రార్థనలు చూసి కనికరపడి కాపాడుతున్న ఆ కనికరమయుడిని దుర్మార్గుడు అన్నారండి ఇక్కడ. నీకు అప్పగించి ఉండమన్నప్పుడు పిలాతు అంటున్నాడు, మీరు తీసుకెళ్ళిపోయి మీ ధర్మశాస్త్రంలో ఉంది కదా శిక్షా విధి, ఏ తప్పు చేస్తే ఏ శిక్ష, ఏ పాపం చేస్తే ఏ శిక్ష ధర్మశాస్త్రంలో ఉంది కదా, దాని ప్రకారం శిక్ష విధించుకోండి అన్నాడు పిలాతు ఆ మనిషిని. ఎవరికి శిక్ష విధించే అధికారం మాకు లేదు ఇప్పుడు అన్నాడు. అంటే వాళ్ళు రోమా అధికారం కింద అప్పుడు ఉన్నారు. తర్వాత పిలాతు అధికార మందిరంలో మరలా ప్రవేశించి యేసుక్రీస్తు ప్రభుని అడుగుతున్నాడు, యూదుల రాజు అంటే నీవేనా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, నీ అంతటి నువ్వే చెప్తున్నావా, నా గురించి ఇతరులు నీతో చెప్పారా నేను యూదుల రాజుని అంటే. వాళ్ళే అనేసుకుంటున్నారు ఆయన యూదుల రాజు అని అంటున్నారు, మళ్ళీ తిరస్కరిస్తున్నారు.